వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కంచిలి మండలం గొల్లకంచిలి గ్రామం నుండి టీడీపీని వీడి వైసీపీలో చేరిన కుటుంబాలు. ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయసాయిరాజ్ స్వగృహం బల్లిపుట్టుక వద్ద ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం గొల్లకంచిలి పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కుటుంబాలు చేరారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న విధానం నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని తెలియజేశారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ పిరియా విజయ మరియు పిరియా సాయిరాజ్ వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కంచిలి మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడ ఆందలవలస వంగర మండలాల్లో గల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు సోమవారం తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కాగితాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు పరిశీలించారు. కాగితాపల్లి గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు కోరారు. అతి సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందిన వంగర మండలం కె లక్ష్మీపేటలో ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, దీపికలు పాల్గొని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. అవగాహన సదస్సులో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. అందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కానీయమని హామీ ఇచ్చారు. ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామని అన్నారు. 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కుల, మత, పేద, ధనిక, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరికీ మన రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ స్థాయి అవగాహన గ్రూపులను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని, పోలీస్ శాఖ నుంచి కూడా మరో సెక్టార్ అధికారిని నియమించామని తెలిపారు. ఓటు వేయడంలో తమకేదైనా ఇబ్బంది ఎదురైతే ఈ గ్రూప్ సభ్యులకు, సెక్టార్ అధికారులకు లేదా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని 85 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కల్పించిందని చెప్పారు. ముందుగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. చిన్నపిల్లల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తల చేత క్రష్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా కొందరిని బైండ్ ఓవర్ కూడా చేశామన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామని, దీనిపై ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ దీపిక కోరారు. పోలుపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో కొట్లాట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో గత 2 రోజులుగా జరుగుతున్న పోలుపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో సోమవారం యువకుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణలో చేతికి అందిన దానితో యువత తలపడ్డారు. జాతర చూడడానికి వచ్చిన ప్రజలు ఆ ఘర్షణను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కొట్లాట గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఈ ఘటనపై సీఐ మోహన్ రావును వివరణ కోరగా వివరాలు ఆరా తీస్తున్నామని, గొడవకు కారణమైన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎక్కల మరియు బెల్లుపడ పంచాయతీల్లో పర్యటించిన పిరియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎక్కల మరియు బెల్లుపడ పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకులతో, మహిళలతో సమావేశాన్ని నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, లబ్ధిదారులు పొందిన పథకాల లబ్ధిని, పంచాయతీ, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ పథకాలను మళ్లీ మనందరం పొందాలంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 2024లో కూడా ముఖ్యమంత్రిని చెయ్యాలని పిరియా విజయసాయిరాజ్ అన్నారు.
కార్యక్రమంలో మండల ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు, రైతు భరోసా కేంద్ర అధ్యక్షులు లడ్డు కేశవపాత్రరావు, మండల జేసీఎస్ అధ్యక్షులు కొనపల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరంగిపేట గ్రామంలో నిర్వహించిన దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరంగిపేట గ్రామంలో ఆందాల వలస శ్రీ హరిపురం వాస్తవ్యులు శ్రీ లలితాదేవి పీఠ వ్యవస్థాపకులు ప్రముఖ శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ అరవిల్లి భాస్కర శర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు జాడ కూర్మనాథ శర్మ ఆచార్యత్వం, అరవిల్లి రవిశర్మ బ్రహ్మత్వంలో ఆరంగిపేట గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు 15 మంది ఋత్వికులతో మంగళవారం పలు కార్యక్రమాల ఘట్టాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరవిల్లి భాస్కర్ శర్మ, జాడ కూర్మనాథ శర్మ, అరవిల్లి రవిశర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామివారి ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం వేదపారాయణ నిర్వహించి మండప పూజలు, విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగిందని, ఈ సూర్య నమస్కారాలు చీపురుపల్లి వాస్తవ్యులు శ్రీ సామ్రాజ్య మహాలక్ష్మీదేవి పీఠ వ్యవస్థాపకులు మహాముడి మురళీ శర్మ నిర్వహించారని తెలియజేశారు. బుధవారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ప్రతిష్టా మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా నవగ్రహాల 9వ వార్షికోత్సవం, అలాగే శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని భాస్కర్ శర్మ, రవిశర్మ, కూర్మనాథ శర్మలు తెలియజేశారు. ప్రజాగళం సభ భద్రత వైఫల్యంపై విచారణ చేపట్టాలి అని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కోరారు. లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతమని, బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టు విజయవంతమైందని ఆమె తెలిపారు. సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ పార్టీల తరఫున మేమంతా కోరడం జరుగుతుంది. దేశ ప్రధాని మోడీ గారు వచ్చిన సభను ఏ విధంగానైనా ఆ సభను పాడు చేయాలన్న ఉద్దేశంతో అసలు పోలీసులంటూ లేకుండా భద్రతా వైఫల్యాల్ని సృష్టించడం జరిగింది. ఎంతో మంది ప్రజానీకం రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జాముల్లో కూడా ఉండిపోవటం జరిగింది. 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులంతా పాల్గొని విజయవంతం చేశారని, ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది మంది సభకు రాలేకపోయారని, ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలుసని, ఏపీ ప్రజలకు అండగా ఉంటామని, ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో చిలకలూరి సభ ద్వారా తెలుస్తుందని, ఈ అరాచక పాలనకు అంతం పలుకుదామని ప్రధాని పిలుపునిచ్చారు. పోల్స్ ఎక్కిన వారు దిగాలని, వారిని స్థానిక పోలీసులు నియంత్రించాలని స్వయంగా ప్రధానమంత్రి చెప్పారంటే పోలీసుల వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారని ఆమె తెలిపారు. స్వయంగా ప్రధానమంత్రి గారే లేచి మీరందరూ కూడా లైట్ల దగ్గర ఉండొద్దు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ 3 సార్లు చెప్పడం జరిగింది. అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట, లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయాలి, ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది, ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది, కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అమరావతి రైతులందరూ కూడా వెళ్లి మన
మోడీ గారికి వాళ్ళ కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఈ నాయకుల్ని వదిలించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అదేవిధంగా సంక్షేమ పదంలోనూ నడిపించాలని మన మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా తెలియచేయటం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, గార మండల ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.